హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు కొత్త ఆవకాయ తింటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. తెలుగు వారికి ఆవకాయ అంటే ప్రాణం. ఏప్రిల్లో పెట్టే కొత్త ఆవకాయను అస్సలు వదిలిపెట్టరు. అంత ఇష్టంగా తింటారు. కొంతమంది అయితే అసలు ఆవకాయ జోలికి వెళ్ళరు. ఈ వీడియో కేవలం ఆవకాయ తినేవారి కోసం మాత్రమే. చాలామందికి ఆవకాయ లేనిదే అన్నం తిన్న తృప్తి ఉండదు. ఎన్ని కూరలు ఉన్నా ఆవకాయ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏప్రిల్లో పెట్టుకునే ఆవకాయ సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఇలా ఎక్కువగా ఆవకాయలు తింటే మంచిదా కాదా అనే డౌట్ చాలా మందిలో వస్తుంది. పచ్చళ్ళలో ఉప్పు, నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణం అవటానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలో సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. బ్లడ్ ప్రెషర్ సమస్యలు, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలతో పాటు కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. సంవత్సరం పొడవుగా ఆవకాయ నిల్వ ఉండటానికి ఎక్కువ మొత్తంలో నూనెను వాడతాం కదా. పచ్చళ్ళు ఎక్కువ తినటం వలన నూనెలో ఉండే కొవ్వు మన శరీరంలోకి చేరి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. పచ్చళ్ళను ఎక్కువగా తింటే మోషన్స్ అవుతాయి. పచ్చళ్ళలో వాడే వస్తువులు అన్నీ ఆరోగ్యానికి మంచివే, కానీ నిల్వ ఉంచడం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మితంగా తినటమే మంచిది. ఈ నిల్వ పచ్చళ్ళు తినటం కన్నా రోటి పచ్చళ్ళు తినటం చాలా మంచిది. ఏదైనా మితంగా తింటేనే మంచిది. ఎక్కువగా తింటే ఎప్పుడూ అనర్థమే. ఇంతవరకు మనలో చాలా మందికి తెలుసు. అయితే ఆవకాయలో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆవకాయలో శక్తి, తేమ, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, చక్కెరలు మరియు ఆహార ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇనుము, భాస్వరం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, విటమిన్ సి, రిబోఫ్లోవిన్, థియామిన్, విటమిన్ బి6, విటమిన్ ఏ, విటమిన్ బి12, నియాసిన్, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. దోసకాయ ఆవకాయ అయితే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అన్ని ఆవకాయలతో పోలిస్తే దోస ఆవకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు ఆవకాయ తింటే కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆవకాయను పచ్చి కాయలతో పెట్టడం వలన యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఆవకాయలో పచ్చిగా కాయలను వాడటం వలన యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి మరియు వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టడానికి సహాయపడతాయి. సెల్యులర్ జీవక్రియ ప్రభావాల నుండి కాపాడతాయి. ఆవకాయలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అనే స్నేహపూరితమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. ఉప్పు మరియు సహజ ప్రక్రియ నుండి తయారు చేసిన ఆవకాయ ప్రోబయోటిక్స్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కరివేపాకు, కొత్తిమీర వంటి వాటితో పెట్టే ఆవకాయల్లో విటమిన్ ఏ, సి, కే, పోలెట్ మరియు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన ఎముకలను బలోపేతం చేస్తుంది. రోగ నిరోధక శక్తి, రక్తహీనతను నయం చేస్తుంది. దృష్టి సమస్యలను తగ్గిస్తుంది. వెనిగర్ వేసి తయారు చేసిన ఆవకాయ డయాబెటీస్ ఉన్నవారిలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీనిలో ఎసిటిక్ ఆమ్లం ఉండటం వలన చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. కానీ ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. ఉసిరికాయతో తయారు చేసిన ఆవకాయ జీర్ణ ప్రక్రియకు బాగా సహాయపడుతుంది. ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. ఉసిరి ఆవకాయ కాలేయాన్ని రక్షించే హెపటోప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆవకాయ రసం కండరాల తిమ్మిరిని నయం చేయటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆవకాయ ఎలా తింటే మంచిదో కూడా తెలుసుకుందాం. ఆవకాయ తినాలని అనుకున్నప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం 12 గంటలకు భోజనం సమయంలో ఆవకాయ, పప్పు, నెయ్యి వేసుకుని తినవచ్చు. రాత్రి డిన్నర్ మానేయాలి. ఇలా ఆవకాయ తిన్నప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మధ్యాహ్నం ఆవకాయ అన్నం తిన్న తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలా నీటిని ఎక్కువగా తాగటం వలన శరీరం డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. అంతేకాకుండా క్యాలరీలు కూడా బర్న్ అవుతాయి. శరీరం శుభ్రం అవుతుంది. అప్పుడు మనం ఆవకాయ తిన్న ఎఫెక్ట్ మన శరీరానికి అస్సలు ఉండదు. కేవలం ఆవకాయని మధ్యాహ్న సమయంలోనే తినాలి. రాత్రి సమయంలో తింటే శరీరంలో కదలికలు తక్కువగా ఉంటాయి కాబట్టి
ఉప్పు శరీరంలో నిల్వ ఉంటుంది. ఉప్పు వల్ల ఇరిటేషన్, కారం వల్ల మంట రాకుండా ఉండాలంటే మధ్యాహ్నం సమయంలో ఆవకాయ తినాలి, రాత్రి సమయంలో తినకూడదు. ఇలా నీటిని కూడా ఎక్కువగా తాగాలి. అయితే ఆవకాయ మంచిది అని చెప్పాం కదా అని ఎక్కువగా తినేయకూడదు. ఎక్కువగా తింటే చాలా అనర్థాలు జరుగుతాయి. ఏ పదార్థమైనా మితంగా తింటేనే మనకు అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అదే అధికంగా తీసుకుంటే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఔషధమైన ఎక్కువగా తీసుకుంటే విషంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్కువ మోతాదులోనే తీసుకుని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఆవకాయ తినేవాళ్ళు హ్యాపీగా తినండి. అలా చెప్పాం కదా అని ఎక్కువగా తినేయకండి. మితంగా తిని ఈ ప్రయోజనాలను పొందండి. తినని వారు కూడా తింటారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.